ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రాబట్టే లక్ష్యంతో దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. దిగ్గజ కంపెనీల ప్రతినిధులను కలిసి ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వివరిస్తున్నారు. అక్కడి మంత్రులతోనూ ఆయన సమావేశమయ్యారు. ఏపీ కొరియా మధ్య వ్యాపార సంబంధాలు పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని వారిని కోరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇతర ఉన్నత స్థాయి బృందంతో సమావేశమయ్యారు. కియా మోటార్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్లాట్ఫామ్ బియాండ్ వెహికల్ వాహనాలతో సహా ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏపీలో సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించాలని లోకేష్ కోరారు. అంతర్జాతీయ మార్కెట్లకు సులభంగా ఎగుమతులు చేసేందుకు విశాఖ పోర్టు సమీపంలో ఒక కంప్లీట్ నాకౌట్ డౌన్ అసెంబ్లింగ్ అలాగే ఎక్స్పోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పాటు ఈవీ కాంపోసెంట్స్ తయారీ కేంద్రాన్ని, ఈవీ పవర్ ట్రైన్స్ టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ను నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని ఆ దేశ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఉప మంత్రిని మంత్రి లోకేష్ కోరారు. ఇక ఏపీ యువతను డీప్ టెక్ వర్క్ ఫోర్స్ గా తయారు చేయడానికి కొరియా వర్సిటీలు సహకారం అందించాలని కోరారు. దక్షిణ కొరియా పరిశోధనా సంస్థలు, ఆవిష్కరణ కేంద్రాలు, మావోగ్ సైన్స్ పార్క్, నానో ఫ్యాబ్ సెంటర్ వంటివి రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. ఏపీ ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్ విధానాల కారణంగా 2 ఏళ్లలో $240 బిలియన్ పైగా పెట్టుబడులు ఆకర్షించగలిగామని కాంచన్ వాంగ్కు లోకేష్ వివరించారు. సునిక్ సిస్టమ్స్ సీఈఓ ఎస్డబ్ల్యూ చింగ్ తో లోకేష్ భేటీ అయ్యారు. శ్రీ సిటీలో సునిక్ సిస్టమ్స్ డిస్ప్లే పరికరాల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా లోకేష్ కోరారు. జాయింట్ వెంచర్ కు సహకారం అందిస్తామని, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ తో పాటు ఏపీ సెమీ కండక్టర్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ కింద ప్రోత్సాహకాలు అందిస్తామని వివరించారు. కాకినాడ పోర్టులో ఏర్పాటు చేయనున్న ఏరో ఇండస్ట్రియల్ సిటీ బ్రోచర్ ను దక్షిణ కొరియాలో లోకేష్ ఆవిష్కరించారు.